ఫ్రెండ్స్ ఒకప్పుడు పీసీలో గేమ్స్ ఆడాలి అంటే మంచి పీసీ బిల్డ్ చేసుకుంటే సరిపోయేది, లేదంటే మంచి స్పెసిఫికేషన్తో పీసీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే గేమ్స్ అనేవి ప్రో లెవెల్ వెళ్ళిపోతున్నాయి, యాక్సరీస్ కూడా ప్రో లెవెలే కొనుక్కోవాల్సి వస్తుంది. సో రీసెంట్గానే మనం రెడ్ డ్రాగన్ కీబోర్డు, సో ఇది గేమింగ్ సంబంధించిన మెకానికల్ కీబోర్డ్ అనమాట. దీన్ని అన్బాక్స్ కూడా చేసి షార్ట్లో అయితే నేను పోస్ట్ చేశాను. సో ఈ కీబోర్డు మీకు కొనడానికి కారణం ఏంటంటే మెకానికల్ కీబోర్డు, అలాగే కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. 3-in-1తో వస్తుంది, వైర్తో వాడుకోవచ్చు, బ్లూటూత్ వాడుకోవచ్చు, అలాగే వైర్లెస్ కనెక్షన్ అంటే ఆర్ఎఫ్ కనెక్షన్ కూడా ఉంటుంది, డాంగిల్తో కూడా వాడుకోవచ్చు. సో దీని మీద మనకి యానిమీ క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. ఈ యానిమీ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం సో ఈ మౌస్ని తెప్పించాను, యానిమీ క్యారెక్టర్తో వస్తుంది. దాని పేరింగ్కి బాగుంటుంది అనమాట. ఇది కూడా గేమింగ్ మౌస్, రెడ్ డ్రాగన్ కింగ్ ప్రో. చూసారు కదా, దీని బాక్స్ మీద రాసింది రెడ్ డ్రాగన్ కింగ్ ప్రో. దీంట్లో ప్రత్యేకత ఏమిటి అంటే 26,000 DPI సపోర్ట్ అయితే ఉంటుంది. DPI అంటే డాట్ పర్ ఇంచ్ అనమాట. అంటే ఒక ఇంచులో మీకు 26,000 డాట్స్ అయితే ఇది రికగ్నైజ్ చేయగలదు. ఈ స్పోర్ట్ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీంతో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ టైప్ A to టైప్ C కేబుల్ ఒకటి ఇస్తారు. కేబుల్ మనకి డ్యూరబిలిటీ బాగుంటుంది. ఇదే కేబుల్ని యూజ్ చేసి మనం మౌస్ను వాడుకోవచ్చు, లేదంటే మీకు ఇలాగ ఆర్ఎఫ్ డాంగిల్ అయితే వస్తుంది. ఇది కూడా పెట్టి మనం వైర్లెస్లీ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉన్న పీసీలో టైప్ A లేకపోతే టైప్ C to టైప్ A కన్వర్టర్ కూడా ఇస్తారు. సో దీన్ని కనెక్ట్ చేసి డాంగిల్ని మనం వాడుకోవచ్చు. ఇది కాకుండా మీకు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, 3-in-1 మోడ్ అని చెప్పాను కదా. సో మనకి బ్లూటూత్తో కూడా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. మౌస్లో మొత్తం మనకి 5 బటన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ 2 బటన్స్ ఇచ్చారు, వీటిని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ సెంటర్ వీల్ని లోపల ప్రెస్ చేసి దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ సైడ్ ఈ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ ప్రెస్ చేసి మనం DPI చేంజ్ చేసుకోవచ్చు. అంటే 26,000 DPI అంటే అందరికి ఇది సూటబుల్ అయితే కాదు. నార్మల్గా మనం యూజ్ చేసే వాళ్ళకి 400 నుంచి 1600 వరకు సరిపోతుంది. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనకి LED లైట్ కలర్ చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మీకు 1000 DPI నుంచి 2000, 4000, 8000, 26,000 DPI మారుతూ ఉంటుంది. ఇంకా బ్లూటూత్ నుంచి RF కి షిఫ్ట్ అవ్వడం కోసం ఒక స్విచ్చింగ్ అయితే ఇస్తారు. దాన్ని సెంటర్ పెట్టుకొని ఆఫ్ కూడా చేసుకోవచ్చు మౌస్ ని. సో బ్యాటరీ బ్యాకప్ అయితే బాగా వచ్చింది. నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు దాకా ఛార్జింగ్ అయితే పెట్టలేదు, ఇంకా 95% బ్యాటరీ అయితే ఉంది. ఇంకా ఇప్పుడు ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారో సో వాళ్ళకి కావాలనుకుంటే ప్రో లెవెల్ గేమర్స్కి ఓకే, కానీ నేనైతే మ్యాక్ వాడుతున్నాను. సో దానికైతే ఇది అంత సూటబుల్ కాదు, ఎందుకంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే దీని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది PC సపోర్ట్ ఉంది కానీ మ్యాక్ అయితే లేదు. కీబోర్డ్ కూడా అంతే. కాకపోతే యానిమీ క్యారెక్టర్ అలాగే మనకి కొంచెం బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ప్రైస్ కూడా మీకు దగ్గర 3,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. వెయిట్ అయితే ఏమి ఉండదు, అల్ట్రా లైట్ వెయిట్తో వస్తుంది. 50 గ్రామ్స్ లోపే మీకు వెయిట్ అయితే ఉంటుంది. అంత బాగానే ఉంది, కానీ పీసీకి అయితే బాగుంటుంది. అది కూడా ప్రో లెవెల్ గేమర్స్కి. మీరు 4K డిస్ప్లే కానీ లేకపోతే 8K డిస్ప్లే కానీ వాడుతున్నారు మానిటర్ అనుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మ్యాక్ యూజర్స్ అయితే మాత్రం నేను తీసుకోవద్దనే చెప్తాను.